సాస్ టీవీ నేను మీ సుప్రియ. సాధారణంగా చాలా మందిలో నోటి పూత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది చిన్నది కాదండి. చాలా వరకు ఇది క్యాన్సర్కి దారి తీయవచ్చు. చాలా మందిలో నోటికి నాలుకకి సంబంధించి పూత అనేది వస్తూ ఉంటుంది. దీనిని ఎక్కువగా చాలా మందిలో చూస్తూ ఉంటాం. కాకపోతే దీనికి మెడిసిన్స్ వాడితే సరిపోతుందిలే అనుకుంటూ ఉంటారు. హాస్పిటల్ దగ్గర కూడా పోకుండానే ఇంట్లో తెలిసిన వాళ్ళ ద్వారానో మందులు వాడడము అలాంటివి చేస్తూ ఉంటారు. అవి తగ్గిపోతుంది అని అనుకుంటుంటారు. ఇలా లేట్ చేయడం వల్ల ఈ సమస్య అనేది అధికమవ్వచ్చు. చాలా మందిలో ఇది క్యాన్సర్కి దారి తీయవచ్చు. ఈ నోటి పూతకి రకరకాలుగా కారణాలు ఉంటాయి. కొన్ని సాధారణంగా జలుబు వచ్చినప్పుడు రావచ్చు, కానీ ఇది అంత ప్రమాదకరమైంది కాదు. కానీ కొందరిలో మాత్రం ఇలాంటి వాటి వల్ల కాదు, కొన్ని కణాలు ఎక్కువగా ఇబ్బంది కలిగించడం వలన నోటి పూతలు అనేవి వస్తూ ఉంటాయి. ఇది క్యాన్సర్కి దారి తీయవచ్చు. ఉదాహరణకి కొన్ని ప్రాబ్లమ్స్ ఈ క్యాన్సర్ కారకాలుగా చెప్పుకోవచ్చు. మనం తినే ఆహారం ద్వారా కూడా ఈ సమస్యకు దారి తీయవచ్చు. చాలా మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా చాలా మందిలో నోటి క్యాన్సర్ అనేది బాధ పెడుతోంది. మన జా ఓపెన్ చేయడానికి ఇబ్బంది కలగడం, నోటిలో నాలుకని కదిలించినప్పుడు కదిలించలేకపోవడం, ఏదైనా మింగినప్పుడు నొప్పి కలగడం వంటి కారణాలు ఈ క్యాన్సర్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చాలా మందిలో టాన్సెస్ అనేవి ఉబ్బుతూ ఉంటాయి. ఇది సాధారణ సమస్యగా అనుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మనకి క్యాన్సర్ కారకాలు అనేవి శరీరంలోకి స్ప్రెడ్ అవ్వచ్చు. నోటికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా దానిని ఈజీగా తీసుకోకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా మంచిది. అదేవిధంగా నోటి పూతలు కూడా ఈజీగా కాదండోయ్. దీనివల్ల కూడా చాలా సమస్యలే ఉన్నాయి. సాధారణంగా నోటిని క్లీన్గా ఉంచుకోవడం చాలా మంచిది. చాలా వరకు పాను అలాంటివి తింటూ ఉంటారు. దీని వలన క్యాన్సర్ ఈజీగా వస్తుంది. బాధపడడం వల్ల కంటే ముందుగా మానేయడం మంచిది కదా. చాలా మందికి ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చినప్పటికీ వీటి గురించి మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తిన్న తర్వాత బాధపడడం కంటే ముందుగానే మానేయడం చాలా మంచిది. పాన్ ద్వారా ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. అలాగే ధూమపానం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఉండవచ్చు. అదేవిధంగా ఆడవాళ్ళలో కూడా నోటికి సంబంధించిన క్యాన్సర్ ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. దీనికి కొందరిలో ఇవి వాడడం వల్ల వచ్చిందేమో అనుకోవడానికి అవకాశం లేదు. కొందరిలో సాధారణంగానే క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు మనం తీసుకునే ఆహారాల్లో కూడా ఎక్కువగా క్యాన్సర్ కారకాలు అనేవి ఎక్కువ మన శరీరంలోకి వెళ్ళడం వల్ల ఇలా ఆడవారిలో కూడా ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా మనం ఫుడ్ తీసుకోవడంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. ఇంటి ఫుడ్ చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. బయట ఫుడ్నే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ బయట ఫుడ్ ద్వారా క్యాన్సర్కి సంబంధించిన కారకాలు ఎక్కువగా శరీరంలోకి చేరిపోతున్నాయి. దీని వలన రకరకాల క్యాన్సర్స్ అనేవి మనకి స్ప్రెడ్ అవుతున్నాయి. కాకపోతే క్యాన్సర్ని నయం చేయడం చాలా కష్టం. మిగతా సమస్యలతో పోలిస్తే క్యాన్సర్ అనేది నయం అవడం అనేది చాలా కష్టం. కాబట్టి దానిని రాకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం క్యాన్సర్కి దూరం కావచ్చు. ఇలాంటి సలహాలు సూచనలు మరిన్ని కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.